హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం చెప్తాను. ఇండియాలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ 95 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ, బీకామ్ అకౌంటెన్సీ వంటి కోర్సులను అతి తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసుకునే ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈబుక్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం వంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు గారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీమతి మినీ ఐపీఏ గారు, అలాగే జస్టిస్ జె చలమేశ్వర్ గారు చదువుకోవడం జరిగింది. ఈ కోర్సుల్లో ఎవరైనా జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ మీకు ఒక కాల్ వస్తుంది. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి శిశు గృహాల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి అర్హులైతే అవుతారు. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి మిషన్ వాత్సల్య స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పోస్టులుగానే చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం చూడొచ్చు, సోషల్ వర్కర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు అర్హులవుతారు. అంటే అన్ని పోస్టులకి కూడా 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళే అర్హులవుతారు. ఇది ఒక పోస్ట్ ఉంది. ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సెలెక్ట్ అయితే 18,536 రూపాయల శాలరీ ఉంటుంది. దీనికి డిగ్రీ లేదా పీజీ అనేది సోషల్ వర్క్లో పూర్తి చేసిన వాళ్ళు, లేదా పీజీ డిప్లొమా అనేది సైకాలజీలో పూర్తి చేసిన వాళ్ళు, లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అర్హులవుతారు. అలాగే 2 సంవత్సరాల కనీసం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంతో పాటుగా ఎన్జిఓలు, పోలీస్ మరియు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అంతేకాకుండా డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్ అనేది కలిగి ఉండాలని కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ప్యాకేజ్ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ నర్సు పోస్ట్ కూడా ఒకటి ఉంది. దీనికి కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మెడికల్ పర్సనల్, ఈ క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఏఎన్ఎం క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 25 to 42 ఇయర్స్ మధ్య ఏజే ఉండాలి. 11,916 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే డాక్టర్ పోస్ట్ కూడా ఉంటుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. దీంతో పాటుగా పీడియాట్రిక్ మెడిసిన్కి సంబంధించిన స్పెషలైజేషన్లో ప్రాక్టీసింగ్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. 9,930 రూపాయల శాలరీ ఉంటుంది. డాక్టర్ అనేది పార్ట్ టైం జాబు. నెక్స్ట్ ఆయా పోస్టులు అనేవి అత్యధికంగా 6 పోస్టులు ఉన్నాయి. ఇది 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి పిల్లల యొక్క కేర్ని తీసుకునేటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. అంటే ఆయాగా వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడగలేదు. 7,944 రూపాయల శాలరీ ఉంటుంది. చౌకీదార్ పోస్ట్ కూడా ఉంది. ఫిమేల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్ట్కి మనం చూసుకున్నట్లయితే మంచి నిబద్ధత కలిగినటువంటి వారు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ఆల్కహాల్ డ్రింకింగ్ మరియు గుట్కా నమలడం వంటి చెడు అలవాట్లు అనేవి ఉండకూడదు. 7,944 రూపాయలే శాలరీ అనేది ఈ పోస్టులకి కూడా ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు. రాత పరీక్ష వంటివి ఉండదు. ఈ పోస్టులకి అప్లై చేయాలనుకునే వాళ్ళు
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి వాటి డాక్యుమెంట్స్ యొక్క జిరాక్స్ కాపీల పైన గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించాలి. అంటే అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ని ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరిచి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, రూమ్ నెంబర్ 505 బి బ్లాక్, కలెక్టర్స్ ఆఫీస్, దామినేడు, తిరుచానూరు, తిరుపతి జిల్లా అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 17 నుంచి జనవరి 26 మధ్య అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. అంటే లాస్ట్ డేట్ అనేది జనవరి 26 అన్నమాట. మరి మీలో ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నట్లయితే త్వరగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.